7వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నిరసన కార్యక్రమాలు నిజామాబాద్లో జరుగుతున్నాయి. ముందైతే ప్రభుత్వానికి తెలియజేస్తామని డిఎంహెచ్ఓ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో స్ఫూట్ అండ్ డబ్బులు కావచ్చు, ఏఎన్సీ టార్గెట్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం చిడపురుగు చూసినట్టు ఆశాలకు చూస్తున్నారు. అది వెంటనే అక్కడ తెలియజేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, అట్లా జరగకుండా చూస్తామని చెప్పారు. ఆశా వర్కర్లకు మానసికంగా ఒత్తిడి పెట్టకుండా స్థానిక సమస్యలను పరిష్కారం చేస్తామని డిఎంహెచ్ఓ గారు రాతపూర్వకంగా రాసి సర్క్యులర్ జారీ చేస్తాను, ఖచ్చితంగా కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు. సో వాళ్ళ ముఖ్యమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫిక్స్డ్ వేతనం 18,000 పర్ మంత్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. అది స్టేట్ పాలసీ. అది ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి మేము తెలియజేస్తాము. తర్వాత ఇంకేవైతే ఉన్నాయో డబ్బులు కూడా సర్వే డబ్బులు అయితేనేమి, లెప్రసీ కానీ, తర్వాత పోలియో కానీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటికి మేము బడ్జెట్ రిలీజ్ కాగానే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సర్వే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా అట్లాగే వాళ్ళకు బర్త్ వెయిటింగ్ రూమ్ హాల్ ఒకటి జీజీహెచ్లో కానీ, ఆర్మూర్లో కానీ, బోధన్లో కానీ ఉండాలి. సో దాని గురించి కూడా కన్సర్న్ సూపరింటెండెంట్స్తోని బీసీహెచ్ఎస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ డిమాండ్ లేవనైతే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రూమ్ ఇచ్చినామైతే చెప్పినారు. ఒకసారి నేను ఫిజికల్గా కూడా నేను వెరిఫై చేస్తాను. ఓకే, ఏమైనా గ్యాప్స్ ఉంటే కానీ ఖచ్చితంగా వాళ్ళ కోఆర్డినేషన్తో వీళ్ళకి ఇబ్బంది కాకుండా నేను హామీ ఇస్తున్నాను. స్కూట్ చూసుకుంటామని చెప్పారు. అట్లాగే ఇంకా ఏదైతే వీళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో, స్కూట్ అండ్ డబ్బాలు తర్వాత వ్యాక్సిన్ క్యారియర్లు మోపిస్తున్నారని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చినారు. సో నేను ఇంతకుముందే పాత డిమాండ్లోనే చెప్తే నేను ఇమీడియట్గా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. స్కూట్ అండ్ డబ్బులు ఎవరు కూడా, ఏ ఆశా కార్యకర్త కానీ ఏ ఎంప్లాయీ కూడా ఎవరు కూడా మోయకూడదు. వాళ్ళు బెనిఫిషరీని, వల్నరబుల్ పైపులు ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీని వాళ్ళు హాస్పిటల్కి తీసుకొస్తే స్కూటం కలెక్ట్ చేసిన తర్వాత అక్కడే పిహెచ్సిలో కానీ అక్కడ పెడితే కనుక వాళ్ళు హబ్ వెహికల్ ద్వారా వాళ్ళు మన ఇక్కడికి హబ్కి తీసుకొస్తారు. అది చెప్పడం జరిగింది. సేమ్ అదే కంటిన్యూ చేయండి. ఎవరు కూడా స్కూటర్ డబ్బాలు మోయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి కూడా మెడికల్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎక్కడైనా గ్యాప్ ఉంటే కనుక మేము అది రెక్టిఫై చేస్తాము. అది స్కూటర్ డబ్బా ఎవరు కూడా వర్క్ని ప్రెషర్గా అనుకోకూడదు. ఒక బాధ్యతగా ఇప్పుడు వైద్య వ్యక్తుల్లో ఉన్నాము, ఒక సేవాభావంతో మనము వర్క్ చేయాలి. గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే ఉందో పారితోషికం కానీ అది మనము గవర్నమెంట్ ఇస్తున్నారు, టైంకే వస్తుంది, ఎక్కడైనా ఇబ్బంది లేదు, ఎవరు కూడా కట్టింగ్ లేదు. అట్లాంటిది ఈ పని ఒత్తిడి అన్నది ఫీల్ ఒక పక్కా ప్లానింగ్తో చేసుకుంటే కనుక మనము ఎవరికి ఇబ్బంది లేకుండా పబ్లిక్లోకి సర్వీసెస్ తీసుకెళ్ళగలుగుతాము. అది ఓకేనా, దృష్టి పెట్టుకొని అందరూ కొంచెం ఎవరు ఇబ్బంది పడకుండా కొంచెం వర్క్ సరిగ్గా చేసుకోండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ పరమన్నది ఇట్లా రోడ్ మీద తీసుకురావద్దని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మన ఇబ్బందులు ఉంటే పర్సనల్గా నాకు ఎన్ని టైం రావచ్చు రోడ్ మీద.